రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైంది. సిద్దిపేట పట్టణంలో 883 మంది అభ్యర్థులకు 2 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున సిద్దిపేట డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రంలోకి ఆలస్యంగా వచ్చిన 2 విద్యార్థులను అనుమతించకపోవడంతో కన్నీరు పెట్టుకుంటూ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఇటు హైదరాబాద్ బషీర్బాగ్ లోని నిజాం కాలేజీ వద్ద పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సిబ్బంది అడ్డుకోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. సిద్దిపేట జిల్లాలో మనకి ఈరోజు మే 4వ తేదీన నీట్ యూజీ ఎగ్జామ్స్ కి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అదేవిధంగా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ 2 సెంటర్స్ లో ఎగ్జామ్ అనేది 2 o'clock కి స్టార్ట్ అయింది. దీంట్లో మనకి 2 సెంటర్స్ కలుపుకొని దాదాపు 883 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ అందరికి కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అదేవిధంగా ఇక్కడ చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇన్ ప్లేస్ ఉన్నాయి. మనకి 2 సెంటర్స్ లో కూడా డ్యూటీ మెజిస్ట్రేట్స్ ఆర్డీఓ గజ్వేల్, ఆర్డీఓ సిద్దిపేట ఇద్దరిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎంటైర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కి అడిషనల్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు. మనకి ఈ సెంటర్స్ లో కూడా ఎవరైనా కొంచెం వీక్నెస్ ఉన్నా, ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నా మెడికల్ క్యాంప్స్ పెట్టడము, ఆశా ఏఎన్ఎం సఫిషియంట్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, టాబ్లెట్స్ పెట్టడము, అదేవిధంగా బయోమెట్రిక్ కి సంబంధించి అటెండెన్స్, వీడియోగ్రఫీ చేయటము, సీసీటీవీ ఫుటేజ్ వీటన్నిటికీ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్. మొత్తం ఎగ్జామ్ అంతా కూడా మనకి 2 to 5 PM వరకు కంప్లీట్ అవుతుంది. పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఉంటే వాళ్ళకి ఒక 1 hour ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 2 సెంటర్స్ లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తద్దు అని ఆల్రెడీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి తరఫు నుంచి బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా సఫిషియెంట్లీ ఇన్ ప్లేస్ ఉన్నాయి. 2 ఏసీపీలు కూడా ఉన్నారు, వారు కూడా కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. సో ఆల్ ఇన్ ఆల్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇన్ ప్లేస్ ఉండి మనం స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అనేది పీస్ఫుల్ గా అదేవిధంగా జిల్లా స్థాయిలో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. డిగ్రీ కాలేజ్ కి సంబంధించినంత